జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి బ్రేక్ ఇచ్చి తన టీంతో అత్యవసరంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరు ఏం చేస్తారో నాకు సంబంధం లేదు, నేను మాత్రం రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి తీరాలి అంటూ జగన్మోహన్ రెడ్డి తన టీంకి వార్నింగ్ ఇచ్చారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడు. సార్, హాయ్ సార్. హలో. జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి బ్రేక్ ఇచ్చి తన టీంతో అత్యవసరమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి మీరేం చేస్తారో నాకు సంబంధం లేదు, నేను రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి, మీరు ఏదైనా చేయండి దానికోసం అంటూ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ దాంట్లో వాస్తవం ఉందంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ 2 weeks వ్యవధిలోనే 3 సార్లు బ్రేక్ తీసుకున్నాడు ప్రచారానికి. అందుట్లో ఈ ప్రచారం అనేది చాలా కీ పాయింట్ కదా. పీక్ టైంలో జనరల్గా ఎవరు కూడా రెస్ట్ తీసుకోరు. అలాంటి 3 times రెస్ట్ తీసుకున్నారు ఆయన. ఆల్మోస్ట్ 4 days 5 days రెస్ట్ తీసుకున్నారు. ఈ 4-5 daysలో ఏం చేశాడు అనే దాని మీద చాలామంది చర్చించుకుంటున్నారు. ఫస్ట్ బ్రేక్ తీసుకున్నప్పుడేమో వాస్తు దోషాలు ఉన్నాయి, వాస్తు దోషాలని ఏదో సరిచేసేటువంటి ప్రయత్నం చేశాడు. దగ్గరుండి మొత్తం అవన్నీ కూడా తాడేపల్లిలో ఉండేటువంటి గోడలు పగలగొట్టి అవన్నీ సరిచేయించేశారు. ఎవరో సిద్ధాంతం ఇచ్చారు, ఆ సిద్ధాంతిని ఎవరో పంపించారు, కేసీఆర్ పంపించడం, లేకపోతే విశాఖలో ఉండే స్వామీజీ పంపించాడని రకరకాలుగా చర్చ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ప్రచారానికి వెళ్ళాడు. ప్రచారానికి వెళ్ళి మళ్ళీ శ్రీరామనవమి బ్రేక్ తీసుకున్నారు. శ్రీరామనవమి బ్రేక్ తీసుకొని అప్పుడు మళ్ళా అనేది రివ్యూ చేసుకున్నారు. మొత్తం రిపోర్ట్స్ అన్ని తెప్పించుకున్నారు. ఆ రిపోర్ట్స్ అన్ని తెప్పించుకొని చూస్తే కనుక ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి ఆ తర్వాత గులకరాయి జరిగింది. గులకరాయి జరిగిన తర్వాతనే రెస్ట్ ఇవన్నీ కూడా. గులకరాయి జరిగిన తర్వాత కూడా ఫలితాలు మెరుగ్గా లేవు అనేటువంటి భావంతో ఆయన ఉన్నారు అని చెప్పి అనుకున్నారు. సో అనుకున్న తర్వాత ఆయన అగ్రెసివ్గా కొంచెం మళ్ళీ ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రారంభించినటువంటి సమయంలో హెలికాప్టర్ యాత్ర ప్రారంభమైంది. హెలికాప్టర్ యాత్ర ఇప్పుడు ఫస్ట్ సిద్ధం సభలు పెట్టారు, తర్వాత మేమంతా సిద్ధం పెట్టారు, తర్వాత హెలికాప్టర్ యాత్రలు పెట్టారు. సిద్ధం సభలతోటి కొంత ఊపు తీసుకురావాలని ప్రయత్నం చేశాడు ఆయన. తర్వాత మేమంతా సిద్ధం సభలతోటి బస్సు యాత్ర చేసిన ద్వారా ఆయన చెప్పులు పడ్డాయి ఆయనకి, తర్వాత టమాటాలు పడ్డాయి, తర్వాత గులకరాయి పడింది, గులకరాయి తర్వాత కోడిగుడ్లు పడ్డాయి బస్సు యాత్రకి. ఆ తర్వాత హెలికాప్టర్ యాత్ర చేయటం మొదలుపెట్టారు. హెలికాప్టర్ యాత్ర చేయటం మొదలుపెట్టిన తర్వాత 3 సార్లు బ్రేక్ తీసుకున్నాడు. సార్ 3 సార్లు బ్రేక్ ఎందుకు తీసుకున్నారు ఏంటి అని అంటే ఎవరికి అర్థం కావట్లేదు ఎస్పెషల్లీ. అయితే ఒకటి ఏంటంటే ఐప్యాక్ తోటి రివ్యూ పెట్టుకున్నారు. ఐప్యాక్ తోటి రివ్యూ పెట్టుకున్న సందర్భంగా ఇటీవల కాలంలో చాలా క్లియర్గా ఒక 50 కాన్స్టిట్యున్సీలను ఎంపిక చేసి ఈ 50 కాన్స్టిట్యున్సీల్లో మీరు ప్లాన్ చేయండి, అక్కడ ఆ కాన్స్టిట్యున్సీల్లో ఉండే పరిస్థితులు అధ్యయనం చేసిన తర్వాత ఎక్కడ ఏం చేయాలి అనే దాని మీద మీరు గైడెన్స్ ఇవ్వండి, చావో రేవో తెలుసుకోండి అక్కడ ఆ 50 కాన్స్టిట్యున్సీలు అని చెప్పి ఒక టార్గెట్ పెట్టి ఈ వారం రోజుల్లో నాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి వారం క్రితం చెప్పారంట. 2 రోజులు లీవ్, కొంచెం వాస్తు దోషాలు అవన్నీ సరి చేసుకుంటూ. సరే, తర్వాత వాటిని రివ్యూ చేయడానికి మళ్ళీ ఇప్పుడు బ్రేక్ తీస్తున్నారు అనేది అనిపిస్తుంది. అయితే ఇప్పుడు రివ్యూ చేసిన తర్వాత పరిస్థితి మెరుగుపడకపోగా ఇంకా డౌన్ అయింది అని చెప్పి వాళ్ళ సర్వేల యొక్క సారాంశం. ఎందుకు డౌన్ అయింది అనే దాని మీద వాళ్ళు రివ్యూ చేసుకున్నటువంటి క్రమంలో టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దానివల్ల బాగా నష్టపోయాం పార్టీ. ఇక లేచేటువంటి పరిస్థితి లేదు, ప్లస్ మనం ప్రయత్నాలు చేసినా కానీ గెలిచేటువంటి పరిస్థితి లేదు, అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తెలుస్తుంది. దాంతో జగన్మోహన్ రెడ్డి స్టైల్ తెలుసు కదా అందరికీ, ఆల్మోస్ట్ ఆ పార్టీ వాళ్ళకి కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతారో కూడా తెలుసు. మీరు ఏమైనా చేయండి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఏం చేసినా ఓకే, కానీ చివరి నిమిషం వరకు మనం గెలిచేదానికి పోరాడాలి. మీరు ఓడిపోతామంటే కుదరదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయండి, గ్రౌండ్ లెవెల్కి వెళ్ళండి, IVRS కాల్స్ చేయండి, చంద్రబాబు నాయుడు గురించి IVRS కాల్స్ ద్వారా బాగా ప్రచారం చేయండి, ఆయన మోసగాడని ప్రచారం చేయండి, ఆయన పర్సనాలిటీని తీయండి, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడండి,
తర్వాత నరేంద్ర మోడీ తోటి ఏ విధంగా వాళ్ళు ట్రావెల్ అవుతున్నారో అది నెగిటివ్ వేలో వెళ్ళిపోండి. ఇలా ఐవీఆర్ఎస్ కాల్స్ చేయడం ద్వారా మొత్తం డ్యామేజ్ చేయండి అని చెప్తూ ఐపాక్కు సంబంధించినటువంటి వాళ్ళ గైడెన్స్ ఏంటంటే మీరు ఏమైనా చేయండి అంటే అర్థం ఏంటి? మీరు ఏమైనా చేయండి అంటే ఇక తగలబెట్టండి, ఏదైనా చేయండి, మీ ఇష్టం అన్నట్టుగా మీరు ఏమైనా చేయండి, ఖచ్చితంగా మనం నిలబడాల్సిందే అనేటువంటి యాంగిల్లో ఆయన రివ్యూ మీటింగ్ పెట్టి చెప్పినప్పుడు అక్కడ ఉండేటువంటి వాళ్ళు హ్యాండ్స్ అప్ చేశారు. అంటే వల్ల కాదండి, టైటిలింగ్ యాక్ట్ అనేది అది పబ్లిక్లోకి వెళ్ళిపోయింది, మీరు అధికారంలోకి వస్తే మొత్తం సొమ్ము దోసేసుకుంటారు అనేటువంటి అభిప్రాయం వచ్చేసింది అని చెప్పినప్పుడు అప్పుడు ఆయన ఇచ్చినటువంటి గైడెన్స్ ఏంటంటే చంద్రబాబు నాయుడు కారణంగానే అమ్మఒడి ఆగిపోయింది, చంద్రబాబు నాయుడు కారణంగానే రైతు భరోసా ఆగిపోయింది, చంద్రబాబు నాయుడు కారణంగానే మిగతా చేయూత పథకం డబ్బులు ఆగిపోయినాయి, చంద్రబాబు నాయుడు కారణంగానే రాష్ట్రం ధ్వంసం అయిందని చెప్పి ప్రచారం చేయండి, కొన్ని చోట్ల అవసరమైతే మీరు కొట్టండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏమైనా చేయండి, అలజడి చేయండి, ప్లస్ మీరు కాన్స్టిట్యున్సీలకు సంబంధించి కొన్ని చోట్ల ఐడెంటిఫై చేసి కొన్ని పాకెట్స్ని వాటిని క్యాప్చర్ చేసి చేయండి అని చెప్పి యాంగిల్లో ఒక డైరెక్షన్ ఇచ్చారు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. సో అసలు బ్రేక్ తీసుకోవడమే ఒక పెద్ద డ్రాబ్యాక్. ప్లస్ బ్రేక్ తీసుకోవడానికి ముందు ఆయన చేసినటువంటి కామెంట్లు ఏంటి? ఆయన ఒక మీటింగ్లో, మచిలీపట్నం మీటింగ్లో ఆయన కామెంట్లు చేశారు. బ్రేక్ తీసుకోవడానికి ముందు ఆయన ఓడిపోతున్నా ఇంకా లాభం లేదు అన్నట్టుగా ఆయనే పరోక్షమైనటువంటి సంకేతాలు ఇచ్చేశాడు. ఏమిచ్చాడు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సంకేతాలు, ఇక అయిపోయింది, మనం ఎలక్షన్ చేయలేం, నరేంద్ర మోడీ కేంద్రంతో వీళ్ళు టైఅప్ అయ్యారు, ఇక మనం ఎలక్షన్ చేయలేము అన్నారు. ఏ సందర్భంగా అన్నారు? డీజీపీని మార్చేశారు, తర్వాత అనంతపురం రేంజ్ డీజీపీ అమ్మిరెడ్డిని మార్చేశారు, ఈయన మొత్తం డీజీపీలని, డిఐజీలని, డీజీపీలని అందరినీ ఈయన కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నారు. కావాల్సిన వాళ్ళని పెట్టుకుని ఎలక్షన్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. ఎస్పీలని కొంతమందిని, డిఎస్పీలు కొంతమందిని, ఎస్ఐలు కొంతమందిని, సిఐలను కొంతమందిని ఇలా పెట్టుకున్నారు. కానిస్టేబుల్ వరకు నిన్నగాక మొన్న ఒక కానిస్టేబుల్ డబ్బులు పంచుతా కూడా దొరికిపోయాడు. ఎవరికి? ఉద్యోగులకి పంచుతా. రేపు ఓటర్స్ని బెదిరిస్తున్నారంట, మీరు ఎలా వస్తారు ఓట్లు చూద్దాం మీరు అని. కానిస్టేబులే బెదిరించే పరిస్థితి తీసుకొచ్చారంటే ఇక ఏ స్థాయిలో ప్లాన్ చేశారు ఎలక్షన్కి అనేది అర్థం చేసుకో. అంటే జనాలని భయపించేసి జనాలను కాదని ఓట్లు వేసుకోవాలి అనేటువంటి యాంగిల్లో ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది? ఆల్ ఆఫ్ సడన్గా రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చేయటం, అమ్మిరెడ్డిని మార్చేయటం, తర్వాత ఒక ఇద్దరు డిఎస్పీలు మార్చేయటం, ఇలా చాలామందిని మార్చేస్తున్నారు. లాస్ట్కి ఎస్ఐలు కానిస్టేబుల్ దగ్గర కూడా మార్చేసే పరిస్థితి ఏర్పడింది. సో దీంతో ఆయనకు అర్థమైంది పరిస్థితి, సీన్ అర్థమైపోయి మనం ఎలక్షన్ చేయలేము, ఎలక్షన్ చేసేటువంటి పరిస్థితి లేదు అంటే కేవలం వాళ్ళ మీద ఆధారపడ్డాడు. తీరా చూస్తే పరిస్థితి ఇప్పుడు ఉల్టా అయిన క్రమంలో మనం ఎలక్షన్ చేయలేము, ఇలా అయితే ఎలక్షన్ చేసేటువంటి పరిస్థితి లేదని చెప్పి ఆయన అన్నాడు. ఆయన అన్న తర్వాత ఇంకా లీడర్లు కానీ క్యాడర్ కానీ ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో దాంతో ఆయన చాలా సడన్గా బ్రేక్ తీసుకోవడంతో పాటు అసలు జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ఈయన గెలవలేడు అని చెప్పి ఒక టాక్ వచ్చింది. దానికి అదనంగా ఏంటి, లండన్ చెక్ వేస్తున్నాడు అనేటువంటిది ఇంకో టాక్ వచ్చింది. సో ఇవన్నీ కూడా మల్టిప్లై అయ్యి ఆయన ఈ వారం 10 రోజుల్లో 3 సార్లు బ్రేక్ తీసుకోవడం అనేది అదొక పెద్ద మైనస్ పాయింట్ ఆయనకి. ప్లస్ మనం ఎలక్షన్ చేయలేము అనేటువంటి కామెంట్ ఏదైతే ఉందో అది ఒక నెగిటివ్ పాయింట్. ప్లస్ నేను ఏదైతే అనుకున్నానో నేను ఆ పోస్ట్ సాధించాను, సీఎం పోస్ట్, ఒక్క ఛాన్స్ అన్నాను, అందరిని బతిలాడని ఇచ్చారు, నేను సాటిస్ఫాక్షన్గా ఉన్నాను, నేను హ్యాపీగా దిగిపోతాను అన్నాడు. నేను చేయగలిగిందంత చేశాను, నా కోరిక నెరవేర్చుకున్నాను, నేను హ్యాపీగా దిగిపోతానని ఆల్రెడీ ఎప్పుడో చెప్పాడు. సో అంటే ఓటమికి సంబంధించిన సంకేతాలు ఆయనే ఇచ్చేసుకున్నాడు తొలి నుంచి కూడా. సో ఇప్పుడు రివ్యూ మీటింగ్ పెట్టి ఎట్టయినా నన్ను గెలిపించాలి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు ఏమైనా చేయండి, మనం గెలిపించాలని చెప్పి వాళ్ళకి ఏదో మెడ మీద కత్తి పెట్టినట్టు మాట్లాడారు. దానికి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇప్పుడు వాళ్ళు మీటింగ్ నుంచి వెళ్ళిపోయారు. ఈయనేమో తాడేపల్లిలో వాస్తు సరి చేసుకునే పనిలో ఉన్నారనేది తెలుస్తుంది. అంటే ఏమైనా చెయ్యండి మీరు అని అంటే దాని అర్థం ఏంటనేది వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు మీటింగ్లో పాల్గొన్న వాళ్ళకి. ఓకే, అంటే గొడ్డలు తీసుకోమంటారా, లేకపోతే కోడికత్తి లాంటిది ఏమన్నానా, లేకపోతే ఏంటి అనేది అర్థం కావట్లేదు వాళ్ళకి. ఓకే.